నవ్వే తోట ఒక ఎండ పట్టిన పెరట్లో అరు అనే చిన్న అబ్బాయి ఉన్నాడు. అరుకి అందరిని నవ్వించడం చాలా ఇష్టం. ఒకరోజు మధ్యాహ్నం అరు ఒక ప్రత్యేకమైన పని చేయాలని నిర్ణయించాడు. అతను చిన్న గుంత తవ్వి కొన్ని చిన్న చిన్న మెరిసే విత్తనాలు వేశాడు. ఇవి నా నవ్వు విత్తనాలు అని వాటికి పేరు పెట్టాడు. మరుసటి ఉదయం అరుకు ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. హిహిహి. అతను వెంటనే బయటికి పరిగెత్తాడు. అక్కడ అతను చూసిన దృశ్యం అద్భుతం. క్యారెట్లు నేల నుంచి బయటికి వచ్చి కదులుతూ నవ్వుతున్నాయి. టమాటాలు పైకి కిందికి దూకుతూ హాహాహా అంటూ నవ్వుతున్నాయి. బంగాళాదుంపలు నేల మీద గుండ్రంగా తిరుగుతూ ఆగకుండా నవ్వుతున్నాయి. మొత్తం తోట అంతా నవ్వులతో నిండిపోయింది. ఆ శబ్దాలు విని పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు నవ్వకుండా ఉండలేకపోయారు. అరు అందరికన్నా ఎక్కువగా నవ్వాడు. అప్పుడు అతనికి ఒక గొప్ప విషయం అర్థమైంది. మనము ఆనందాన్ని నాటితే దాన్ని అందరితో పంచుకుంటే నవ్వు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి సరదా కథల కోసం టైనీ టార్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.